ఇవాళ రేపు ఏం జరుగుతూ ఉంది అని అంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేదు. ఎందుకు అని అంటే ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎవడో పేదోడు చదువుతాడు, ఎవడో చదువుతాడు, వీళ్ళకి కావాల్సింది ఓట్లు మాత్రమే. ఓట్లు 16 తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి అని అంటే వీళ్ళు 16 తారీఖు ముంగట ఆ 1 తారీఖు నుంచి ఆ 16 రోజులు ఎట్లా క్యాంపెయినింగ్ చేయాలన్న దాని మీద దృష్టి పెడతారు తప్పించి అంటే ట్రూగా మాట్లాడుతుంటే నిజంగా నిక్కచ్చిగా మాట్లాడుకుంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు ఉన్నాయా లేవా, ఆ వంట గదులు సరిగ్గా ఉన్నాయా లేవా, వంట పెట్టేటటువంటి వంట పని వాళ్ళు ఏ విధంగా వంట చేస్తారు అని అన్న అంశాలు కూడా వీళ్ళకు లేనే లేదు, ఏ పట్టింపు లేదు, ఏ చిత్తశుద్ధి లేనే లేదు. అందుకే ఇటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ బల్లల్లో వీళ్ళ పిల్లలు చదవరు కదా, వీళ్ళ మనవాళ్ళు చదవరు, వీళ్ళ మనవరాళ్ళు చదవరు. సో అందుకోసమే ఈ దుర్గతి అన్నట్టు. దయచేసి ఓటు వేసేటప్పుడు ప్రజల ఆలోచన చేసి ఓట్లు వేస్తే కనుక ఇటువంటి అంశాలు అనేటివి మనం అసలు చూడం. మనకు కావాల్సింది ఒకటే, ఈ ఉచితాలు ఇస్తారు అని అనగానే సంఘాలు గుద్దుకొని పోయి ఓట్లు వేసుడు కాదండి. మనకు కావాల్సింది ఉచితంగా విద్య, ప్రభుత్వ వైద్యం, ఉచితంగా ప్రభుత్వ వైద్యం కావాలి మనకు. ఇవి రెండు వచ్చిన తర్వాత ఇక ఆటోమేటిక్గా అన్నీ సజావు సాగుతూనే ఉంటాయి. ఇంకోటి కావాల్సింది ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర, రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర.